హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. మీరు చూస్తున్నారు హరి టాక్స్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు నామినేషన్స్ 11th వీక్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు అనే దానికంటే కూడా ఎవరెవరున్నారు అనే దాంట్లో మెయిన్ జరిగిన డిస్కషన్లో గొడవలు అయితే చాలా జరిగాయి. హౌస్మేట్స్కి చాలా గొడవలు అయితే జరిగాయి. అందులో కూడా మెయిన్ ఈ వీడియోలో అభిజిత్, అఖిల్ వీళ్ళిద్దరికి మధ్య జరిగిన గొడవ గురించి అయితే ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాను. వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది, అసలు మ్యాక్ ఎవరు, పుల్ ఎవరు అనే దాని మీద మెయిన్గా జరిగింది. దీంట్లో కూడా ఎవరిది కరెక్టు, ఎవరిది రాంగ్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అంతకంటే ముందు నన్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అంతేకాని వల్గర్గా అయితే మెసేజ్ చేయొద్దు కింద కామెంట్ సెక్షన్లో. అదొకటే చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిజిత్, అఖిల్ వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన డిస్కషన్లో తప్పు ఎవరిది, రైట్ ఎవరిది, మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా వరకు నేనేమనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నామినేషన్స్లో అఖిల్ వచ్చి అభిజిత్ని నామినేట్ చేసినప్పుడు అఖిల్ చెప్పిన రీజన్, మేక లోపలికి వెళ్ళినా కానీ పులిగా తిరిగి వచ్చింది అని అఖిల్ చెప్పినప్పుడు నాకు అనిపించింది, పులిగా ఎక్కడ తిరిగి వచ్చింది? నాగార్జున సారు ఆ రోజు నువ్వు ఎలిమినేట్ అని చెప్పగానే ఏడ్చింది అఖిలే, కొంచెం ప్రాధాయపడింది అఖిలే. సో ఇక్కడ పులిగా తిరిగి వచ్చాడు అనేది నాకైతే స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనిపించింది. సో ఆ విషయం అఖిల్ గురించి ఒక మాట ఏంటంటే, సీక్రెట్ రూమ్లో అఖిల్ పర్ఫార్మెన్స్ అట్టర్ ఫ్లాప్ నా ఒపీనియన్ ప్రకారం. సో సీక్రెట్ రూమ్ గురించి ఎప్పుడు అఖిల్ చెప్పినా కానీ అది తనకు బ్యాడే అవుతుంటుంది. ఎందుకంటే తను సీక్రెట్ రూమ్కి వెళ్ళి ఒక పెంట తొక్కొచ్చాడు అనమాట బయటికి. దాన్ని కడుక్కొని హౌస్లో తిరిగితే బాగుంటుంది, కానీ అలాగే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ సీక్రెట్ రూమ్ గురించి ఎంత త్వరగా వదిలేస్తే అంత మంచిది. సో నామినేషన్స్లో కూడా అది తీసుకురావడం అండ్ మధ్యలో మోనాల్ నేమ్ తీసుకురావడం, ఎక్కడేంటంటే మోనాల్ నేమ్ నేను తీసుకురాలేదు అంటాడు మళ్ళీ. సో మోనాల్ నేమ్ తీసుకొచ్చింది తనే. సో నామినేషన్స్లో పర్ఫెక్ట్ రీజన్ అనేది ఏం లేదు. అండ్ ఇంకొకటి నాకు అనిపించింది, అసలు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పింది వేరే హౌస్మేట్స్. మిగతా హౌస్మేట్స్ అందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ అని చెప్పి అఖిల్ని బయటికి పంపించేశారు, సీక్రెట్ రూమ్కి. సో బయటికి పంపించారు కాబట్టి అఖిల్కి కోపం ఉండాల్సింది వేరే హౌస్మేట్స్ మీద. అభిజిత్, హారిక, లాస్య వీళ్ళు ముగ్గురు కూర్చొని తను డిఫెండ్ చేస్తుంటే బాగుండేది అన్న పాయింట్ ఏంటంటే తనకి పాజిటివ్గా చెప్పినట్టయితే నాకు అనిపించింది. సో తనకెందుకు దాన్ని నెగిటివ్గా తీసుకున్నాడు అనేది నాకైతే అర్థం కావట్లేదు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా వరకు నామినేషన్స్లో అఖిల్, అభిజిత్ వీళ్ళిద్దరిలో అభిజిత్ కూడా ఎక్కడ టెంపర్ లూజ్ అయ్యాడంటే, కొన్ని దగ్గరలా నీ బుద్ధి అనే పదం వాడడం కానీ, 35 ఇయర్స్ నాకు 32 ఇయర్స్ నాకు 25 ఇయర్స్ నీకు అని ఏజ్ తీసుకురావడం కానీ, ఇవన్నీ అభిజిత్ చేసిన మిస్టేక్స్ అని అనిపించింది. వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే ఎవరు ఎక్కువ మిస్టేక్స్ అనేది అయితే నా వరకు అయితే అఖిల్ అసలు ఆ పాయింటే రాంగ్ అనిపించింది. తను తప్పుగా అర్థం చేసుకున్నాడు సీక్రెట్ రూమ్లో పెట్టిన తర్వాత అని అయితే అనిపించింది. సో ఇదంతా బిగ్ బాస్ వేసిన మాయ. బిగ్ బాసే సీక్రెట్ రూమ్కి పంపించడం, బిగ్ బాసే అభిజిత్ ఫుటేజెస్ చూపించడం, బిగ్ బాసే అఖిల్ ముందు అభిజిత్ని బ్యాడ్గా చేయడం, ఇదంతా బిగ్ బాస్ ఆడిన ఆటలో వీళ్ళిద్దరూ పాత్రధారులు మాత్రమే. బిగ్ బాస్ సూత్రధారి అయితే పాత్రధారులు అభిజిత్. సో నామినేషన్స్ వరకు అయితే ఇద్దరివి తప్పులు ఉన్నాయి, కానీ మేజర్గా అయితే అఖిల్. ఎందుకంటే తను చెప్పిన ఇంటెన్షన్ అర్థం చేసుకోలేకపోయాడు. బుద్ధి అన్న పదం ఫస్ట్ యూజ్ చేసింది కూడా అఖిలే. అండ్ దాని తర్వాత కూడా నాగార్జున సార్ ఉన్నప్పుడు అఖిల్ ఏదో నీచుడు అని అన్నాడని అభిజిత్ చెప్పాడు. అలా అనుంటే కూడా 100% రాంగ్. అభిజిత్ మిస్టేక్స్ ఎక్కడంటే ఆ యొక్క మటన్ షాపులోకి మేక వెళ్ళింది. ఈ కన్వర్జేషన్ అభిజిత్ తీసుకురాకుండా ఉండాల్సింది, లాస్య వాళ్ళతో కూర్చున్నప్పుడే. సో అది అభిజిత్ మిస్టేక్ అని నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.